అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు పసుపులేటి భారతి. ఈరోజు మెలికల ముగ్గు కాకుండా డిజైన్ ముగ్గు వేసానండి. ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. ఈరోజు సబ్బియంతో పొలాం చేసుకుందామనేసి సబ్బియము, క్యారెట్, బఠానీ, ఆలు, చిక్కుడుకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు ముందు పెనం పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. ఆ నుంచి వచ్చి ఆవాలు వేస్తున్నాను. ఆవాలు వేగిన తర్వాత ఈరోజు వంట అన్నం అనేది చేశానండి. ఇప్పుడు చూపిస్తా చూడండి. అన్నము మా ఇంట్లో ఈరోజు మధ్యాహ్నానికి అన్నము, రసము, కాకరకాయ ఏంపుడు, సిర్రాకు పులగర ఎనిపినానండి. ఆవాలు కూడా వేగాయి. వేగిన తర్వాత ఎర్రగడ్డ వేసి కాసేపు అటు ఇటు వేయించానండి. వేయించేసి టమాటా వేసానండి. టమాటా వేసి దాంట్లోనే కాస్తంత సాల్ట్ ముందే ఇప్పుడు వేసానండి. ఎందుకంటే టేస్ట్కి కొంచెం మెత్తపడితేనే బాగుంటుందండి. పచ్చిమిరపకాయలు వేసి ఆ నుంచి వచ్చి అల్లం ముద్ద చేసుకున్నాను కదండి, అల్లం వెల్లుల్లి పేస్టు అది కూడా వేసేసానండి. వేసి కాసేపు వేగనిచ్చి మెత్తబడి కొంచెం అంత బాగా గ్రేవీ దగ్గరకు వచ్చేలాగా, ఇప్పుడు పలుకులు ఉన్నాయి కదా, కొంచెం గ్రేవీగా వచ్చేలాగా వేసుకున్నాను. గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసానండి. వేసి ఒక గ్లాస్ వాటర్, ఇది కూడా కొంచెం అటు ఇటు గ్లాస్ వాటర్ పోసానండి. పోసి సబ్బియం అనేది బాయిలింగ్ చేసుకున్నాను కదండి, ఇది కూడా కొంచెం బాయిల్ అవ్వాలండి. అయిన తర్వాత సబ్బియం ఎత్తుకొని వేసి అది కాసేపు అటు ఇటు బాగా ఆ వాటర్లోనే బాయిల్ చేసుకుని కొంచెం ఉప్పు కూడా వేసుకున్నానండి. టేస్ట్కి తగ్గ కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది, వేసుకున్నానండి. బాయిల్ అయిన తర్వాత సబ్బియం తీసుకొని అంతా వేసేసానండి. ఇది హరే రామ హరే కృష్ణ గుళ్ళో చేస్తారండి, ఇస్కాన్ టెంపుల్లో ఈ రెసిపీ అనేది. కాకపోతే వాళ్ళు వెల్లుల్లి, ఎర్రగడ్డ అనేది వాడరు, మనం దీంట్లో వేస్తున్నాం, అంతే తేడా అండి. అక్కడ తిని రెసిపీ అనేది బాగా కంటిన్యూగా రెసిపీ అనేది అక్కడ బాగా ఎక్కువ తిన్నానండి నేను. అది నాకు బాగా నచ్చింది. అందుకనేసి మేము ఒకసారి చేస్తామని ఇది ఒక్కసారే ఉంది, ఇదివరకు ఎన్నోసార్లు చేశాను. మీకు చూపించడం ఇదే కొత్తగా ట్రై చేసి మీకు చూపిస్తున్నాను. నేనైతే ఏకాదశి అప్పుడు ఉపవాసం ఉండేటప్పుడు మాకు ఉపవాసానికి ఇదే పెడతారండి. కాకపోతే వెల్లుల్లిపాయ, అల్లం, ఎర్రగడ్డ ఈ రెండు వేయరండి దీంట్లో. కాబట్టి మేము ఈ పొలం మాత్రం పెడతారు, మేము తింటామండి. అది ఈరోజు సింపుల్గా రెసిపీ ఇది చేసి చూపిస్తున్నానండి. ఎంత బాగుంటుందంటే అంత బాగా, చాలా వెయిట్లెస్గా ఉంటుందండి ఇది ఫుడ్. తిన్నా కూడా తిన్నట్టు మారుగానే ఉంటుంది, మరి వెయిట్ అనిపించదు మనకి. లాస్ట్లో కొత్తిమీర చల్లుకున్నానండి, కొంచెం చల్లేసి దీనికి కాంబినేషన్గా వచ్చి చట్నీ చెప్పుకోవచ్చు, ఆ నుంచి వచ్చి ఊరగాయ మామిడికాయ ఊరగాయ వేసుకోవచ్చు, టమాటా ఊరగాయ వేసుకోవచ్చు, గోంగూర వేసుకోవచ్చు. వేసుకొని నేను ఒక 5 నిమిషాలు అలా వదిలేసానండి. కొంచెం రెసిపీ అంతా ఒక దగ్గర పడిన తర్వాత మళ్ళా గంటి తీసుకొని అటు ఇటు తిప్పి దగ్గరకు వచ్చినాక నాకు ఇంకా అది సరిపోయింది అనిపించేసి ఒక ప్లేట్ తీసుకున్నానండి. ప్లేట్ తీసుకొని అప్పుడే దాని ముందుగా ఆవకాయ దెబ్బ పెట్టుకోనండి. ప్లేట్లోకి వేసుకొని టేస్ట్ ఎలా ఉందో మీకు ఖచ్చితంగా చెప్తానండి. ఎంత బాగుంటుందంటే టేస్ట్ అంత బాగుంటుందండి. పిల్లలైనా తినొచ్చు. దీంట్లో ఏముందండి, ఎర్రగడ్డ వేసాం, టమాటా వేసాం, క్యారెట్ వేసాం, బఠానీ వేసాం, పొటాటో వేసాం, ఆ నుంచి చిక్కుడుకాయ వేసాం, అన్ని కూరగాయలు అనేది. ఎంత సింపుల్గా ఉంటుందంటే అంత బాగుంటుంది. జీర్ణకోశం అనేది కూడా బాగా అరుగుదల పడుతుందండి. మళ్ళా కూడా తినాలనిపిస్తుంది ఈ రెసిపీ ఒకసారి చేసుకున్నారంటే. థ్యాంక్ యూ అండి. ఎంతసేపు ఉన్న రెసిపీ చూసిన దానికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియోని చూడని వాళ్ళు చూడండి.